ప్రేమను మాత్రమే చూపించేవారుగా ఉన్నారు. ఎవరి దేవుణ్ణి కానీ దేవతలు కానీ వాళ్ళ యొక్క మతాన్ని కానీ వాళ్ళ కులాన్ని కానీ మనం విమర్శించడానికో లేకపోతే వాళ్ళని ఎవరైనా ఏదైనా మాట్లాడితే మనం కూడా గట్టిగా మాట్లాడటం మనం చేయాలి. ఆయన వారిని మనం కోపగించుకున్నా మనం ప్రేమను మాత్రమే పంచాలి. దేవుని యొక్క వాక్యం చూస్తుంటే సర్వలోకానికి ఎవరు కూడా ఎలాంటి గొడవలు పెట్టుకోవాలని తెలియజేస్తూ మనం ప్రార్థన చేసుకుని ఆధ్యాత్మికంగా బలపడటం వరకు మనం ప్రార్థన పూర్వకంగా మనం ఏ విలేజ్ని దర్శించాలో మనం ప్లాన్ వేసుకున్నాం. కళ్ళు మూసుకుని మనం ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన మా దేవ, నీ ఘనమైన శ్రేష్టమైన నామం